దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తి కావస్తోంది. మరికొన్ని గంటల్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అంతా బాగుంది. ఈ 77 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. డిజిటల్ ఇండియాగా మారింది. ప్రపంచంలోని అగ్రదేశాల సరసన చేరింది. అయితే స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడిచినా ఒక పక్క దేశం గొప్పగా అభివృద్ధి చెందుతున్నా కొందరి జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. వారిని దేశం పట్టించుకోవడం లేదు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించిన నేల ఇది. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని, తెలుగువారు మదరాసీలు కాకూడదని, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరికి తన ప్రాణాల్ని అర్పించారు పొట్టి శ్రీరాములు. అందుకే నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టారు. ఈ జిల్లాలోని బోగోలు మండలంలో ఉన్న సముద్ర తీర గ్రామం జువ్వలదిన్నె పొట్టి శ్రీరాములు స్వస్థలం. జిల్లా కేంద్రం నెల్లూరు నుంచి సుమారు 58 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. జువ్వలదిన్నెలో శ్రీ పొట్టి శ్రీరాములు స్మారకార్థం ఒక భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో ఫోటోల రూపంలో చాలా ఇన్ఫర్మేషన్ ను పొందుపరిచారు. పొట్టి శ్రీరాములు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడం వంటి విషయాలను ఫోటోల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన ముఖ్యమంత్రులందరి ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ భవన నిర్మాణానికి సహకారం అందించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు కూడా ఇక్కడున్నాయి. సరే, పొట్టి శ్రీరాములు లాంటి మహానుభావుడు జన్మించిన జువ్వలదిన్న గ్రామం గడిచిన 50-60 ఏళ్లలో గొప్పగా అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడున్న మత్స్యకారుల కోసం జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను నిర్మించారు. కానీ ఈ గ్రామానికి సుమారు 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దనపాలెం అనే గ్రామానికి వెళ్తేనే అసలు విషయం మనకి తెలుస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా మన దేశంలో కొంతమంది ప్రజలు ఇంత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారా అనిపిస్తుంది. వీళ్లను పాలకులు, అధికారులు పట్టించుకోరు. వీరి గుడిసెలు కూడా ఎక్కడో విసిరేసినట్లు ఉంటాయి. ప్రభుత్వ పథకాలేవి వీళ్ళకందం. అందుకే ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు వీళ్ల గురించి మీకు చెప్పాలని భావించాం. పూర్వం అగ్రవర్ణాల వారు దళితులను అంటరాని వారుగా చూసేవారు. వాళ్లకు ఊరు శివార్లో పొలిమేరలో స్థావరం కల్పించేవారు. అయితే కాలక్రమేణా ఊళ్లు పెరిగాయి. దళిత వాడలను దాటుకొని కొత్తగా ఇళ్లు ఏర్పడ్డాయి. చాలా గ్రామాల్లో ఇప్పుడు దళిత వాడలు గ్రామం మధ్యలోనే ఉంటున్నాయి. కానీ సిద్దనపాలెం గ్రామంలో ఓ 60 దళిత కుటుంబాలు మాత్రం శ్మశానంలో జీవిస్తున్నాయి. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వీరంతా జీవిస్తున్నారు. అక్కడ కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు. దాదాపు 20 ఏళ్లుగా ఈ కుటుంబాలు ఇలాంటి పరిస్థితిలోనే జీవిస్తున్నాయి. వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందవు. రెండు 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గత వైసీపీ ప్రభుత్వం హడావిడిగా వీళ్లకు 30 ఇళ్లను మంజూరు చేసింది. ఆ ఇళ్ల నిర్మాణాల్లో సైతం అధికారులు మొదలుపెట్టారు. కానీ వాటిలో ఒక్క ఇల్లు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. 11 ఏళ్లకు ఇంకా బేస్మెంటే వేయలేదు. ఒక 5 ఇళ్లకు మాత్రమే బేస్మెంట్ వేశారు. స్లాబుల వరకు వెళ్లిన ఇళ్లు 6 ఉన్నాయి. స్లాబులు వేసిన ఇల్లు 7. ఒకే ఒక్క ఇల్లు నిర్మాణం మాత్రం చివరి దశకు చేరుకుంది. మరి ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఈ ఇళ్లను పట్టించుకుంటుందా? పూర్తి చేసి ఈ దళితులకు అందిస్తుందా? చూడాలి. బోగోలు మండలంలో ఈ సిద్దనపాలెం ఒకటే కాదు, తాళ్లూరు గ్రామంలోనూ దళితుల పరిస్థితి దీనంగా ఉంది. ఈ గ్రామంలోనూ ఊరు శివారున కొంతమంది దళితులు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. సంజీవయ్య అనే 75 ఏళ్ల వృద్ధుడి పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవున్న ఒక చిన్న గుడిసెలో ఈ పెద్దాయన జీవిస్తున్నాడు.
10 ఏళ్ల నుంచి సంజీవయ్య ఇక్కడే జీవిస్తున్నా పాలకులు మాత్రం ఇతన్ని పట్టించుకోలేదు. వృద్ధాప్య పింఛను కూడా ఇతనికి రావడం లేదు. నాకు పెన్షన్ లేదు కాబట్టి పెన్షన్ రాయటం లేదు కాబట్టి నేను ఏదో ఉన్నాను. 10 ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడ. నన్ను ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఏది పెద్దలు కూడా నన్ను కూడా చూసే చూడనట్టుగా పట్టించుకోవట్లేదు. ఏందో అన్నట్టు వెళ్తున్నారు. ఇక ఇదే బోగోలు మండలంలో పాత బిట్రగుంట గ్రామంలోనూ కొంతమంది దళితులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇతని పేరు రాచగిరి వెంకయ్య. వయసు 60 ఏళ్ల పైమాటే. కాని ఆధార్ కార్డు ప్రకారం ఈయన వయసు 58 ఏళ్లు. నిరక్షరాస్యుడు కావడంతో తన పుట్టిన తేదీ ఏంటో కూడా ఈయనకు తెలియదు. కానీ ఆధార్ రిజిస్టర్ చేసినప్పుడు ఏదో ఒక తేదీ ఇచ్చేశారు. ఇప్పుడు అదే ఆయనకు వృద్ధాప్య పింఛన్ రాకుండా అడ్డుపడుతోంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి రోడ్డుపై చెత్తా చెదారం ఏరుకుంటున్నారు. దీనికి తోడు మంచానికే పరిమితమైన కూతురి బాధ్యత కూడా వెంకయ్య మీదే పడింది. నాకు 6 సంవత్సరాలు అయింది బాబు. 6 సంవత్సరాలు అయింది. నాకు ఇంతవరకు పింఛన్ నాకు ఎవరు రాయట్లా. అమ్మ చూస్తే చేయగలబడిపోయింది. నేను పూజ చేసుకుంటున్నాము. అదే అమ్మ ఊరుంటే భర్త వెళ్ళిపోయాడు చూడలేక. 2 బిడ్డలు అమ్మకి. 2 బిడ్డలు మేమే చూసుకుంటున్నాము. కష్టం నష్టం మేము రేగ బాగా అయ్యాక అమ్ముకొని తింతా మేమే చూసుకుంటున్నాం. మాకు పింఛన్ ఇంకా మాకు రాయలేదు. అది అట్లా జరుగుతున్నాయి మా పరిస్థితులు. ఏ రకంగా ఉండే మేము ఏదో పోటుకి ఏదో బాసిపడి చేసుకుని తింటుంది నా భార్య. వెంకయ్య కుమార్తె పేరు చెంచమ్మ. 5 ఏళ్ల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కాళ్లు 2 చచ్చుబడిపోయాయి. నేను పోషించలేను అని చెంచమ్మతో పాటు 2 పిల్లలను వదిలిపెట్టి భర్త వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఈ తల్లి బిడ్డల బాధ్యత వెంకయ్య తీసుకున్నాడు. ఈమెకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారము లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈమెకు కనీసం వికలాంగ పింఛను కూడా ఇప్పించడం లేదు. నా పేరు చెంచమ్మ. నాకు 5 సంవత్సరాల నుంచి బాగోలేదు. కాళ్ళు 2 చచ్చుబడిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అమ్మాయి నడవలేదని డాక్టర్ చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి తల్లిదండ్రుల మీదే ఆధారపడ్డాను. భర్త చూస్తేమో నాకు ఇంకా బాగా అవ్వదు, నువ్వు నడవలేవని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇంకా నా పరిస్థితి చూస్తేమో ఇలా మంచం పాలైపోయింది. నాకు 2 బిడ్డలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు. నేను ఇలానే ఉంటే నా బిడ్డల పరిస్థితి రేపు ఎట్లా ఉంటుందా అని ఒక బాధ. జీవితాంతం ఇట్లా నా తల్లిదండ్రులకు నేను భారం అయిపోతానేమో అని ఒక బాధ. ఈ బాధతో నలిగిపోతూ కుమిలిపోతూ ఉన్నా. మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. ఇక్కడ ఎంతోమందిని అడిగాం, పింఛన్ రాపిండయ్యా, నా కోసం కాకపోయినా నా బిడ్డల కోసం అని రాపిండయ్యా, వాళ్ళని పోషించుకోవడానికన్నా ఉంటుందని అడిగాను. కానీ వాళ్ళు నాకు ఏ సహాయం చేయలేదు. అసలు నా గురించి పట్టించుకోలేదు. అది రాస్తాం ఇది రాస్తాం అంటూనే ఉండరు కానీ అసలు ఇంటి సార్లకు వచ్చి చూసిందేలే. అయినా కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాయా, చూడండి అయ్యా నా బిడ్డల కోసం సహాయం చేయండి అని అడుగుతూనే ఉంటా. వాళ్ళు చేస్తాంలే అది ఇది అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. In the last 5 years, the people of Andhra Pradesh's backward caste have faced significant neglect by the volunteers' application for every 50 households and management, despite of the guarantees made by the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji. Promises of personalized support for rural and backward communities have largely gone unfulfilled, leaving individuals like Chanchama waiting for more than 6 years for much needed aid. As the new government takes office, there is a pressing need for substantial measures to ensure the welfare and safety of these marginalized groups. ఈ వృద్ధురాలి పేరు చౌటూరు కొత్తమ్మ. వయసు దాదాపు 80 ఏళ్లు. కానీ ఈమెను ప్రభుత్వం సీనియర్ సిటిజన్ గా గుర్తించలేదు. ఆమె ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛని అందుకోలేదు. కదలలేని పరిస్థితుల్లో ఉన్న ఈ పెద్దావిడను దూరపు బంధువులే చూసుకుంటున్నారు. ఈమె మాత్రమే కాదు, ఇలా పింఛనుకు నోచుకోని వృద్ధులు ఈ వాడలో చాలా మంది ఉన్నారు. ఎవరైనా వస్తారు, తమను ఆదుకుంటారు అని వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. పింఛన్ రాకల్లా
రాపిస్తుంటుంది ఎవరిని వస్తే రాపించుకోవాలని ఉందంట ఆమె. ఈ దళితవాడలో తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. ఇదిగో ఈ వాటర్ ట్యాంకు పరిస్థితి చూడండి. పందులు కుక్కలు పొర్లుతున్నాయి. ఈ నీటిని తాగితే జబ్బులు కాక ఇంకేం వస్తాయి. అందుకే ఊరి బయట పొలాల్లో ఉన్న ఒక బావి నుంచి ఈ దళిత కుటుంబాలు నీళ్లు తెచ్చుకుంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలోని చాలా పంచాయతీల్లో ఇంటింటికి మంచినీటి కుళాయిలు వచ్చాయి. అలాంటిది వీళ్లు మాత్రం ఇప్పటికీ నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సింది. ఇదండి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించిన మండలంలోని దళితుల దుస్థితి. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఈ దళితులను ఆదుకోవాలని ఆశిద్దాం.